కమింగ్ టు యువర్ కెరీర్, ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక మీరే చెప్పేశారు, నేను అడుగుదాం అనుకున్న మాట అది ఏంటంటే, మీరు విజయనిర్మ గారి కొడుకు కాకపోతే అస్సలు మీరు హీరోగా అయి ఉండేవారా అనేది. బట్ మీరు చెప్పారు ఏదో ఒక అవకాశం ఎవరో ఒకరి ద్వారా వస్తుంది, బట్ అది నిలదొక్కుకోవడానికి మాత్రం టాలెంట్, సహనం అంతే ఇన్ని కావాలని చెప్పారు. బట్ మీరు ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సాధించాల్సినంత సక్సెస్ మీరు సాధించారని అనుకుంటున్నారండి? ఎందుకంటే బికాస్ మీకు స్టూడియోలు ఉన్నాయి, ఇండస్ట్రీ అంతా మీ చుట్టూరా ఉంది. మీరు అంటే ఎంత రేంజ్కి వెళ్ళాలని అనుకున్నారో అంత రేంజ్కి వెళ్ళాను అనుకుంటారా మీరు? నేను అదే చెప్తానండి, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేషన్. యూ హ్యావ్ టు స్టాప్ అండ్ గో ఫార్వర్డ్. హీరోగా అదే చెప్పాను కదా, నేను ఎవరితో పోటీ లేదు, చిరంజీవి గారితో పోటీ లేదు ఆ రోజుల్లో. ఒక రాజేంద్ర ప్రసాద్ కొంత కాంపిటీషన్ ఉండేవాడు, కామెడీ హీరోస్ కాబట్టి. కానీ నా హిట్స్ ఏదైతే బ్లాక్ బస్టర్ హిట్స్, ఆ రోజుల్లో టాప్ కలెక్షన్ 4 crores 5 crores సూపర్ హిట్స్ ఇచ్చాను. కానీ నాకు నచ్చలేదు తర్వాత వచ్చిన సినిమాలు, నేనే వదిలేశాను, వద్దనుకున్నాను, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను.